ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన ఉండే బంగ్లాలోని స్టోర్ రూమ్లో ఏకంగా 50 కోట్ల రూపాయల మేరకు నోట్ల కట్టలు కాలిపోయిన ఘటనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు సీరియస్గా తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే కదా. ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటు చేసి ఈ ఘటనపై న్యాయ విచారణ చేయాల్సిందిగా ఆదేశించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు తాజాగా ఆయన విషయంలో కొన్ని కీలక ఆదేశాలను జారీ చేశారు. యశ్వంత్ వర్మ గారు ఇకపై ఏ కేసులోనూ తీర్పులను ఇచ్చే ఛాన్స్ లేకుండా తాత్కాలికంగా ఆయన్ను విధులకు రావద్దని తేల్చి చెప్పింది. కేసులను విచారించడం కానివ్వండి, తీర్పులను ఇవ్వటం కానివ్వండి, ఎలాంటి న్యాయపరమైన విషయాల్లోనూ యశ్వంత్ వర్మ గారు ఇకపై జోక్యం చేసుకోకుండా తాత్కాలికంగా న్యాయపరమైన విధులకు దూరంగా ఉంచుతూ నిర్ణయం వెలువడింది. ఈ కేసులో నిజానిజాలు వెలుగులోకి వచ్చేంత వరకు ఆయన తప్పు లేదని తేలే వరకు ఇదే నిర్ణయం అమల్లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. దీంతో పాటుగా ఆయనకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత వివరాలను కూడా సమర్పించాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఆదేశించారు. గత 6 నెలలుగా యశ్వంత్ వర్మ ఏ కేసుల్లో తీర్పులను ఇచ్చారు, ప్రస్తుతం ఏ కేసుల్లో ఆయన తీర్పులను ఇవ్వాల్సి ఉంది, ఆయన బెంచ్ ముందుకు రావాల్సి ఉన్న కేసుల వివరాలు ఏంటి, ఆయనకు వ్యక్తిగత సహాయకులుగా పనిచేసిన ఉద్యోగుల లిస్ట్ ఏంటి, గత ఏడాది కాలంగా ఆయన వద్ద పనిచేసిన వర్కర్ల వివరాలు ఏంటి, ఆయన ఇంటి వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వివరాలు ఏంటి అన్న అంశాలతో పాటుగా వారి స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు గత 6-7 నెలలుగా యశ్వంత్ వర్మ కాల్ రికార్డులు, వాడిన ఫోన్లు, ఆయన బంధువులు, కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన స్టేట్మెంట్లు అన్నిటినీ కూడా ఆరా తీయాలంటూ ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు పనిలో పనిగా ఆయన వాడుతున్న మొబైల్ ఫోన్లలోని డేటాను కూడా కాపీ చేసుకోవాలని, ఆ ఫోన్లలోని డేటాను నిర్వీర్యం చేయకుండా ఉండాలంటూ యశ్వంత్ వర్మను కూడా ఆదేశించారు. సో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు రంగంలోకి దిగడంతో ప్రస్తుతం యశ్వంత్ వర్మ గారి చుట్టూ ముళ్ల కంచె వేసిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం పేకల్లోతు దాకా ఈ కేసులు ఇరుక్కుపోయిన యశ్వంత్ వర్మ గారు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప దీని నుంచి బయటపడలేరు. అయితే ఇంత జరిగినా, ఇంటా బయట ఇంత రచ్చ జరుగుతున్నా ఏకంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు కూడా రంగంలోకి దిగినా కూడా యశ్వంత్ వర్మ గారు మాత్రం నా తప్పేమీ లేదు, ఆ డబ్బు నాది కాదు, అసలు మా స్టోర్ రూమ్లో డబ్బే లేదంటూ తేల్చి చెప్తున్నారు. నేను నా ఫ్యామిలీ ఉంటున్న గదులకు అగ్ని ప్రమాదం జరిగిన స్టోర్ రూమ్కు మధ్య చాలా దూరం ఎక్కువగా ఉంటుంది. ఆ స్టోర్ రూమ్లోకి వెళ్ళి వచ్చేందుకు నా కుటుంబ సభ్యులతో పాటుగా ఇంట్లో పనిచేసే సిబ్బందికి, సెక్యూరిటీ సిబ్బందికి కూడా యాక్సెస్ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి సెక్యూరిటీ లేని ఆ గదిలో అన్ని కోట్ల రూపాయలను దాచిపెట్టాలని ఎవరైనా అనుకుంటారా? నిజంగా డబ్బులను సీక్రెట్గా దాచిపెట్టాలని అనుకుంటే అంతకంటే సెక్యూరిటీ కలిగిన ప్లేసు ఏది ఇంకొకటి లేదా? ఇది ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ సంధిస్తున్న ప్రశ్నలు. ఓ యాంగిల్లో చూసుకుంటే ఆయన అడుగుతున్న ప్రశ్న లాజికల్గా కరెక్టే. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 50 కోట్ల రూపాయల మేర నోట్ల కట్టలను అందరికీ అందుబాటులో ఉండే స్టోర్ రూమ్లో దాచిపెట్టేంత తెలివి తక్కువ పనిని ఎవరూ చేయరు కదా. అందులోనూ అక్రమార్జన రూపంలో వచ్చే కోట్ల కొద్ది డబ్బును ఏకంగా ఇంటికే ఇలా బస్తాల్లో వేసుకుని ఎవరైనా తీసుకొచ్చుకుంటారా? ముమ్మాటికి చేయరు కదా. ఇదే లాజిక్లను జస్టిస్ యశ్వంత్ వర్మ గారు సంధిస్తూ ఉన్నారు. అసలు ఆ వీడియో నా ఇంట్లోదే అనడానికి ప్రూఫ్ ఏముంది? ఎక్కడో తీసిన వీడియోను నా ఇంటి స్టోర్ రూమ్లోనే తీసినట్టుగా చిత్రీకరించి నా పరువును తీస్తున్నారన్నది ఆయన వాదన. అంతేకాదు ఆయన వాదనలకు బలాన్నిచ్చేలా ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి సెక్రటరీ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఉంది. యశ్వంత్ వర్మ గారి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలియగానే ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి సమాచారం వెళ్ళింది. ఆ టైంలో ఆయన ఢిల్లీలో లేకపోవడంతో తన సెక్రటరీకి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పి అక్కడకు వెళ్లాల్సిందిగా సూచించారు. మార్చి 14వ తారీఖున అర్ధరాత్రి టైంలో అగ్ని ప్రమాదం జరిగితే మార్చి 15వ తారీఖున ఆ సెక్రటరీ ఆ ఇంటికి వెళ్లారు. నేను ఆ గదిలోకి వెళ్ళాను. కాలిపోయిన వస్తువులు కొన్ని కనిపించాయి. మంటల తాకిడికి ఆ గది గోడలు కూడా నెరలిచ్చాయి. ఆ గది అంతా చిమ్మ చీకటిగా ఉంది. ఫోన్ల లైటును వేసుకుంటే తప్ప ఏమీ కనిపించే పరిస్థితి ఆ గదిలో ఉంది. సన్సైడ్ మీద కూడా కొన్ని వస్తువులు సగం కాలిపోయిన పరిస్థితుల్లో కనిపించాయి. ఓ 10 నిమిషాల పాటు ఆ గదిలో మొత్తం చూసి పర్యవేక్షించి బయటకు వచ్చాము అంటూ ఆ సెక్రటరీ గారు తన స్టేట్మెంట్లో వివరాలను ఇచ్చారు. కానీ సగం కాలిపోయిన నోట్ల కట్టల గురించి కానీ, కరెన్సీ గురించి కానీ తన స్టేట్మెంట్లో ఏమాత్రం ఆయన ప్రస్తావించలేదు. దీన్నే యశ్వంత్ వర్మ గారు పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత, మంటలను ఆర్పిన తర్వాత మా సెక్యూరిటీ సిబ్బంది వెళ్ళి చూశారు. మా ఇంట్లో పనివాళ్ళు కూడా ఆ గదిలోకి వెళ్ళారు. కానీ అక్కడ వారికి ఎలాంటి కరెన్సీ నోట్లు కనిపించలేదు. ఆ తర్వాత రోజు వచ్చిన సెక్రటరీ గారికి కూడా కరెన్సీ నోట్లు కనిపించలేదు. కానీ సడన్గా ఎక్కడో తీసిన వీడియోను నాకు ఆపాదిస్తూ నాపై కుట్ర చేశారంటూ యశ్వంత్ వర్మ గారు ఆరోపణలు చేస్తున్నారు. చూడాలి మరి ఆయన ఆరోపణలలో నిజం ఉందా? ఆయన్ను కావాలని ఎవరైనా ఇరికిస్తున్నారా అనేది త్వరలోనే తేలుతుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కొన్ని అంశాలు, కొన్ని ప్రశ్నలు మాత్రం ఇంకా మిస్టరీగానే ఉండిపోయాయి. అందులో మొట్టమొదటి అంశం సగం కాలిపోయిన నోట్ల కట్టలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి అన్నది.
ఇప్పటి వరకు ఎవరికి అంతు చెక్కకుండా ఉంది. మంటలను ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి సగం కాలిన నోట్ల కట్టలు కనిపిస్తే ఆ తర్వాత అవి ఏమయ్యాయి? మార్చి 14వ తారీఖు రాత్రి 11:40 టైంలో అగ్ని ప్రమాదం జరిగితే తెల్లారేసరికి ఆ సగం కాలిపోయిన నోట్ల కట్టలు మాత్రం ఆ గదిలోంచి మాయమైపోయాయి. అసలు ఆ గదిలోంచి సగం కాలిపోయిన నోట్ల కట్టలను ఎవరు తీశారు? ఎవరు చెప్తే ఆ నోట్ల కట్టలను అక్కడి నుంచి మాయం చేసేశారు? వాటిని ఎక్కడ పారేశారు, లేక ఎక్కడ పూడ్చిపెట్టారు, లేక ఎంత దూరం తీసుకెళ్లి వాటిని పూర్తిగా కాల్ చేశారు అన్నది మాత్రం ఇంతవరకు క్లారిటీ లేదు. ఇక ఈ విషయంలో మిస్టరీగా మారిన రెండో విషయం పోలీసుల వ్యవహార శైలి. అగ్ని ప్రమాదం జరిగిందంటూ మొదటిగా ఫోన్ చేసింది పోలీసు సిబ్బందికే. యశ్వంత్ వర్మ గారి ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు డైరెక్ట్గా అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయకుండా పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్లే ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసి వివరాలు చెప్పారు. ఆ తర్వాత కాసేపటికే పోలీసులు కూడా ఆ ఘటనా స్థలానికి వెళ్ళినట్టు వార్తలు వచ్చాయి. వాస్తవానికి సగం కాలిపోయిన నోట్ల కట్టలు ఆ గదిలో కనిపిస్తే పోలీసులు వెంటనే వాటిని స్వాధీనం చేసుకోవాలి. ఆ గదికి తాళం వేసి పూర్తిగా తమ స్వాధీనంలోకి ఆ గదిని తెచ్చుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం అలాంటిది ఏమీ జరగలేదు. ఆ గదిలోంచి నోట్ల కట్టలు పూర్తిగా మాయమైపోయేదాకా కూడా పోలీసులు పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు వచ్చాయి. పోలీసులు ఎందుకు ఈ విషయంలో వేగంగా స్పందించలేదు అన్నది మిస్టరీగా మారింది. ఎవరి ఫోన్ కాల్స్ వల్ల ఈ విషయాన్ని పోలీసులు బయటకు రానియకుండా తొక్కిపెట్టారన్నది తేలాల్సి ఉంది. ఇక ఈ మొత్తం వ్యవహారంలో మిస్టరీగా మారిపోయిన మూడో విషయం, అసలు ఆ గదిలోకి అంత డబ్బు ఎలా వచ్చింది? నాకు ఆ డబ్బులకు సంబంధం లేదన్నది యశ్వంత్ వర్మ గారి వెర్షన్. అలా అయితే ఆయన ఉండే బంగ్లాలోని స్టోర్ రూమ్లోకి అంత డబ్బు ఎలా వచ్చింది? ఎవరు ఆ డబ్బులను పెట్టారన్నది కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఆయనకు తెలియకుండా ఆయన ఇంట్లోనే ఎవరైనా అక్రమ మార్గంలో డబ్బులను దాచుకుంటున్నారా? పోలీసులకే కాదు, ఎవరికీ అనుమానం రాని ప్లేస్ అదేనంటూ ఆయన లేని సమయంలో అక్రమ లావాదేవీలకు ఆ ఇంటిని ఎవరినైనా వాడుకుంటున్నారా అన్నది కూడా తేలాల్సిన అవసరం ఉంటుంది. ఆ డబ్బులను ఎప్పుడు తీసుకొచ్చి ఆ గదిలో పెట్టారు, ఎన్ని రోజుల క్రితం నుంచి ఆ డబ్బులు అక్కడ ఉంటున్నాయన్నది కూడా తేలాల్సి ఉంటుంది. ఇక ఈ మొత్తం వ్యవహారంలో మిస్టరీగా మారిపోయిన నాలుగో అంశం వైరల్గా మారిపోయిన వీడియో గురించే. యశ్వంత్ వర్మ గారు ఒకటే మాట అంటున్నారు, అసలు ఆ వీడియో మా స్టోర్ రూమ్లో తీసిందే కాదన్నది ఆయన వెర్షన్. కానీ ఆ వీడియో ఆధారంగానే ఇప్పటి వరకు యశ్వంత్ వర్మ గారి మీద చర్యలను తీసుకున్నారు. ఆ వీడియో నిజమేనని నమ్మే ఆయన్ను విధుల నుంచి దూరం పెట్టారు కూడా. అసలు ఇంతకీ ఆ వీడియోలను తీసిన సిబ్బంది ఎవరు? ఆ వీడియోలను తీసిన సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారా లేదా? అసలు ఆ వీడియోలను వాళ్ళు ఆ గదిలోనే తీశారా, లేక వాళ్ళు ఏమైనా మార్ఫింగ్ చేశారా? ఆ వీడియోల్లో అసలు నిజం ఎంతన్నది ఎలా తేల్చారన్నది కూడా ఇంతవరకు పోలీసు అధికారులు ఎక్కడ కూడా చెప్పలేదు. ఆ వీడియోను ఎన్ని గంటల టైంలో తీశారు, ఎప్పుడు తీశారు, ఎక్కడ తీశారు, ఎవరు తీశారన్నది తేలితేనే, ఆ వీడియోని తీసిన వ్యక్తులు ఎవరన్నది తెలిస్తేనే అసలు వాస్తవం ఏమిటన్నది బయటపడుతుంది. ఆ వీడియోని తీసిన వ్యక్తులు ఎవరు కూడా ఇంతవరకు బయటకు రాలేదు కాబట్టి ఆ వీడియో అసలు మా స్టోర్ రూమ్లో తీసింది కాదంటూ యశ్వంత్ వర్మ గారు గట్టిగా చెప్పుకొస్తున్నారు. అలా కాకుండా ఆ వీడియోని తీసిన వ్యక్తులు కనుక బయటకు వచ్చి ఆ ఇంట్లోనే మేము ఆ వీడియోలను తీశామని చెప్తే గనక యశ్వంత్ వర్మ గారి మాటలకు విలువ లేకుండా పోతుంది. ఇప్పటికీ కూడా యశ్వంత్ వర్మ గారి తప్పు లేకపోయి ఉండొచ్చని కొంతమంది అయినా నమ్మడానికి కారణం ఇదేనన్నమాట. ఇక ఈ వ్యవహారంలో మిస్టరీగా మారిపోయిన ఐదో అంశం యశ్వంత్ వర్మ గారి ఇంటికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్. ఈ రోజుల్లో చిన్నపాటి వ్యాపారవేత్తలు కూడా ఇంటికి సీసీ కెమెరాలను బిగించుకుంటున్నారు. యశ్వంత్ వర్మ గారు మామూలు వ్యక్తి కాదు కదా, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి అయిన ఆయన ఇంటికి కూడా ప్రభుత్వమే సీసీటీవీ కెమెరాలను ఫిక్స్ చేసి ఉంచింది కూడా. అయితే అగ్ని ప్రమాదం జరిగిన రోజు ఆ ఇంటికి ఎవరెవరు వచ్చారు, ఏ అధికారి ఏ టైంలో ఆయన ఇంటికి వచ్చారు, కాలిపోయిన నోట్ల కట్టలను ఆ ఇంట్లోంచి బయటకు తీసుకెళ్తే కనుక ఖచ్చితంగా ఆ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవుతుంది కదా. సో వాటిని తీసుకెళ్లిన వ్యక్తులు ఎవరు అన్నది తెలిస్తే వారిని పట్టుకుని ఆరాధిస్తే ఎవరి ఆదేశాల మేరకు ఆ పనిని చేశారన్నది కూడా బయటపడుతుంది. తద్వారా అసలు నిజం వెలుగులోకి వస్తుంది. అంతేకాదు అన్ని కోట్ల రూపాయల డబ్బులను ఎప్పుడెప్పుడు ఎవరు తీసుకొచ్చి ఆ గదిలో దాచారన్నది కూడా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవ్వాల్సి ఉంటుంది. ఏ ఒక్క సీసీటీవీ కెమెరా పనిచేయకపోయినా వెంటనే దాన్ని మార్పించి మరీ ఖచ్చితంగా ఇంటి చుట్టూ నిఘా పర్యవేక్షణ అన్నది న్యాయమూర్తుల ఇళ్లకు తప్పకుండా ఉంటుంది. మరి యశ్వంత్ వర్మ గారి ఇంటి విషయంలో ఏం జరిగింది, అసలు సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఈ కేసులో అసలు నిజాలు తెలియాలంటే సీసీటీవీ ఫుటేజ్ ఉంటేనే పక్కాగా దోషులెవరో తెలుస్తుంది. అప్పటి వరకు అందరూ కూడా అమాయకులే. ఇక ఈ మొత్తం వ్యవహారంలో మిస్టరీగా మారిన ఆరో అంశం ఈ అగ్ని ప్రమాదం వెనుక కూడా కుట్ర కోణం ఏమైనా ఉందా అన్న అనుమానం. షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ గదిలోని ఉన్న వస్తువులతో పాటు నోట్ల కట్టలు ఉన్న బస్తాలు కూడా కాలిపోయాయి కదా. అయితే ఆ షార్ట్ సర్క్యూట్ అనేది ఆ స్టోర్ రూమ్లోనే ఎందుకు జరిగింది? యశ్వంత్ వర్మ గారు ఉంటున్న ఆ ఇంట్లోని ఏ గదిలోనూ షార్ట్ సర్క్యూట్ అవ్వలేదు. ఇతర సెక్యూరిటీ సిబ్బంది ఉంటున్న గదుల్లోనూ షార్ట్ సర్క్యూట్ అవ్వలేదు. కేవలం స్టోర్ రూమ్లోనే షార్ట్ సర్క్యూట్ అవ్వడం వెనుక ఎవరి హస్తమైనా ఉందా? అందులోనూ యశ్వంత్ వర్మ గారు ఆయన భార్య ఊళ్ళో లేని సమయంలో వేరే రాష్ట్రానికి వెళ్ళిన సమయంలోనే ఈ అగ్ని ప్రమాదం జరగడం వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా
ఆ గదిలో నోట్ల కట్టలు ఉన్నాయన్న విషయాన్ని బయట పెట్టేందుకే ఎవరైనా ఈ పనిని చేశారా అన్నది కూడా అనుమానాస్పదంగా ఉంది. చూడాలి మరి యశ్వంత్ వర్మ గారి కేసులో చివరకు ఏం జరుగుతుందో అన్నది. ఇదండి స్టోర్ రూమ్లో సగం కాలిన నోట్ల కట్టల కేసులో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ గారి వెర్షన్ ఏంటి, ఆయనపై సుప్రీం చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు తీసుకున్న చర్యలేంటి, ఈ మొత్తం వ్యవహారంలో మిస్టరీగా మారిన అంశాలేంటి అన్న దానికి సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.